Hi friends, welcome to Quality Thought. This is Anji, Master Trainer, Chief Placement Officer. So recently Quality Thought has conducted drive for Java people for Spaceway Solutions Private Limited. For this drive, two people got selected. So Suman and Lakshmi Sai Durga. So first of all, congratulations Suman. Yeah, congratulations Lakshmi Sai Durga. So these two people got selected as a Java developer in Spaceway Solutions Private Limited with 2.4 lakhs per annum. So we'll see success journey of Suman and Lakshmi Sai Durga. Suman, మీ సక్సెస్ జర్నీ ఒకసారి చూద్దాం. సుమన్, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? సార్, ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇస్ ఎంసీఏ. సో నేను క్యాంపస్ ప్లేస్మెంట్లో ప్లేస్మెంట్ అవ్వలేదు. సో మా ఫ్రెండ్ ఎంసీఏలో క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగింది. యా ఓకే, అక్కడ అవ్వలేకపోతుందో మీ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. మా ఫ్రెండ్ ఇక్కడ రాజేష్ దొలే అనే ఒక అబ్బాయి సజెస్ట్ చేశారు. తను కూడా ఇక్కడే చదివి లైక్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని సో ఇక్కడ ఎక్స్లోయిడ్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది. సో తను జాబ్ వచ్చాక నాకు చెప్పారు ఏంటంటే లైక్ క్యాంపస్ లో జాబ్ రాకపోతే ఇక్కడికి వచ్చి వన్స్ విజిట్ చేయి అండ్ డెమో క్లాసెస్ వేను. ఆఫ్టర్ నువ్వు డెమో క్లాసెస్ నీకు నచ్చి ఇంకా ప్లేస్మెంట్ ఇంకా ల్యాబ్ ఫెసిలిటీ అవన్నీ చూసి అవన్నీ నచ్చితే నువ్వు కూడా జాయిన్ అవ్వని సజెషన్ ఇచ్చారు. సో నేను డెమో క్లాసెస్ ఒక 2-3 days వచ్చాను. నేను సార్ డెమో క్లాసెస్ చూసాక లైక్ ఇది ఫర్దర్ గా ఫ్యూచర్ ఇంకా దీంట్లో ఫ్యూచర్ ఉంటుంది అనుకుని జాయిన్ అయ్యాను. సో ఉత్సాహం మనకి లైక్ ప్రొసీజర్ ఏంటి, అన్ని డ్యూరేషన్ ఏంటి, కోర్సెస్ డ్యూరేషన్ ఏంటి, ఎలాంటి గైడెన్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ నుండి సపోర్ట్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్ టీమ్ నుండి రిమైనింగ్ ఇలా మెగా డ్రైవ్ కనెక్ట్ చేస్తారు. మెగా డ్రైవ్ క్వాలిఫై అయితే రిమైనింగ్ ఏ జాబ్ అని బయట ఈజీగా క్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకా స్పెషల్ గా ఏంటంటే ఆప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ కూడా క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల జీడీ అండ్ ఆప్టిట్యూడ్ రౌండ్ లో ఈజీగా క్లియర్ చేయడానికి హెల్ప్ అయింది. అండ్ మనకి నియత్ సార్ కూడా లైక్ ఎలాంటి డిఫికల్టీ ప్రోగ్రామ్ క్వశ్చన్స్ అయినా ఎలా లాజిక్ బిల్డ్ చేయాలి, ఆ లాజిక్ బిల్డ్ చేయడం త్రూ క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం, ఇలా హెల్ప్ చేయడం వల్ల ఈజీగా. ఒకసారి మీ ఇంటర్వ్యూ ప్యాటర్న్ చూద్దాం. ఈ స్పేస్వే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ని రౌండ్స్ ఇంటర్వ్యూ జరిగింది? సార్ వాళ్ళు కండక్ట్ చేసిన అయితే 3 rounds కండక్ట్ చేశారు. 3 rounds కండక్ట్ చేశారు. ఫస్ట్ 2 rounds అయితే టెక్నికల్ పెట్టారు. ఫస్ట్ టెక్నికల్ అయితే 20 minutes తీసుకున్నారు, నెక్స్ట్ అది 35 minutes తీసుకున్నారు. అండ్ హెచ్ఆర్ రౌండ్ లాస్ట్ రౌండ్ హెచ్ఆర్ తీసుకున్నారు ఒక 20 minutes. టెక్నికల్ లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కోర్ డెప్త్ గా అడిగింది కోర్ జావా ఎక్కువ అడిగారు. కోర్ జావా అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీస్ మీద బ్యాక్ ఎండ్ లో అడిగారు. నెక్స్ట్ రౌండ్ కి మళ్ళీ రియాక్ట్ లో అండ్ జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. సో ఇక్కడ వీళ్ళు మనకి పీడిఎఫ్ త్రూ ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, సో దాన్ని ఎలా క్రాక్ చేయాలనేది మనకి ల్యాబ్ ఫ్యాకల్టీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, గైడ్ చేయడం తో దానివల్ల మనం ఈజీగా క్రాక్ చేయవచ్చు. ఓకే, సో 3 rounds మీరు ఒక్క రోజులోనే కంప్లీట్ చేసేసారా? యా, అంటే మార్నింగ్ వాళ్ళు 10 నుండి ఈవినింగ్ 6 వరకు టైం షెడ్యూల్ గా ఒక పర్సన్ కి టైం షెడ్యూల్ తీసుకొని గూగుల్ మీట్ లో ఫేస్ టు ఫేస్ తీసుకున్నారు. మళ్ళీ దాంట్లో వేరే కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చి ఆ కోడింగ్ క్వశ్చన్ ని మనం స్క్రీన్ షాట్ తీసుకుని కోడింగ్ చేయాలి. కోడింగ్ వాళ్ళు చూసి దానికి రిమైనింగ్ అవుట్పుట్స్ అవన్నీ వస్తే వాళ్ళు దాన్ని ఒక లైక్ every round is a elimination round in this interview process. Okay, so first round qualify అయితే next round కి second round కి సో అలా 2 rounds క్వాలిఫై అయ్యాక థర్డ్ రౌండ్ ఎగ్జాక్ట్ తీసుకున్నాం. హెచ్ఆర్ రౌండ్ కూడా నిన్నే జరిగింది. యా, మొత్తం 3 rounds అన్ని కంప్లీట్ అయ్యాయి. టైం షెడ్యూల్ గా తీసుకున్నారు సార్. లైక్ 1.5 hour లో ఫిల్టరేషన్ చేసుకుంటూ లాస్ట్ ఫైనల్ రౌండ్ 2 rounds అవగానే ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోయారు. ఫైనల్ రౌండ్ ఒక 4:35 అలా జరిగింది. ఆఫర్ వచ్చింది. యా, సో ఈ ఆఫర్ రాగానే ఎలా ఫీల్ అయ్యారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రెజెంట్ థ్యాంక్ టు మేనేజ్మెంట్. ఎందుకంటే బయట సిచ్యువేషన్ అయితే అసలు బాగాలేదు. వీళ్ళు మనకి ఇలాంటి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారంటే అట్లీస్ట్ ఒక మంత్ కి ఒక పర్సన్ కి 2-3 times కి పంపిస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే లైక్ బయట సిచ్యువేషన్ అయితే ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మనం తీసుకుంటాము, రిమైనింగ్ వాళ్ళని తీసుకోము. ఇంకా వేరే కంపెనీస్ త్రూ ఏంటంటే వాళ్ళు బ్యాక్ ఎండ్ లో జాబ్స్ ఉంటాయి, మీరు తీసుకుంటారా అని అడుగుతారు. కానీ ఈ క్వాలిటీ థాట్ ఏంటంటే వీళ్ళు జెన్యూన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ ని ఆ కంపెనీకి పంపిస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ప్లేస్మెంట్ ఆఫీసర్స్ 2-3 కలిసి వెళ్ళి ఆ కంపెనీకి వెళ్ళి మాట్లాడి లైక్ అది జెన్యూనా ఫేకా అని వాళ్ళని
వెరిఫై చేసుకొని రిమైనింగ్ తర్వాత వచ్చి మళ్ళీ వెళ్ళి పంపిస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఒక పర్సన్ అక్కడికి వెళ్ళి డిస్టర్బ్ అవ్వకుండా మనకి బ్యాక్ సైడ్ రాకుండా ఇది జెన్యూన్ కంపెనీ అని మనం తెలుసుకొని వెళ్ళి పంపించడం వల్ల జాబ్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, గుడ్. సో లక్ష్మీ సాయి దుర్గా, సో మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు క్వాలిటీ థాట్ లో జాయిన్ అయిన తర్వాత? క్వాలిటీ థాట్స్ లో జాయిన్ అయిన తర్వాత ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ సార్. ఫస్ట్ ఇంటర్వ్యూ, వెరీ గుడ్. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చింది సార్. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే నేను కాలేజ్లో ఉండగా కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, కానీ దేంట్లో కూడా నాకు ఆపర్చునిటీ అనేది రాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా పేరెంట్స్ చూసి క్వాలిటీ థాట్స్ని, ఎన్విరాన్మెంట్ అంతా నచ్చి, మెయిన్ ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ బాగుండి ఇక్కడ నన్ను జాయిన్ చేశారు సార్. నేను జాయిన్ అయినా ఇంకా నా కోర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వకుండానే నేను ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నేను నాకు జాబ్ వచ్చింది సార్. స్టిల్ రన్నింగ్ లో అక్టోబర్ లో జాయిన్ అవ్వాను సార్. 41 బ్యాచ్ లో జాయిన్ అవ్వాను. సార్ ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ ని మా పేరెంట్స్ చూసారు సార్. తర్వాత లాస్ట్ గా ఫైనల్ 2 days చూసిన తర్వాత సెకండ్ డే మా ఫ్రెండ్ .net ఇదే క్వాలిటీ థాట్స్ లోనే .net చేస్తుంది సార్. అమ్మాయి ట్రైనింగ్ తీసుకుంటుంది. ఆ అమ్మాయి సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చి మా పేరెంట్స్ చూసారు సార్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ సిస్టమ్ అంతా కూడా మా పేరెంట్స్ కి నచ్చింది సార్. ఇక్కడ ఫస్ట్ మేము రాగానే హారిక మేడం దగ్గరకు వచ్చాము. ఆవిడ మమ్మల్ని బాగా గైడ్ చేశారు. మొత్తం ల్యాబ్ అన్ని చూపించి అందరితోటి కూడా మాట్లాడిపించారు. తర్వాత నేను డెమో క్లాసెస్ కి అటెండ్ అయ్యాను సార్. నియా సార్ మాకు మెంటర్ సార్. 3 days మేము 3 days డెమో క్లాసెస్కి వచ్చాం సార్. మా అన్నయ్య కూడా వచ్చారు సార్. ఆయన జాబ్ చేస్తున్నారు. ఆయనకి నియా సార్ క్లాసెస్ నచ్చి ఆయన కంటిన్యూ అవ్వమని నో సార్ 3 days కూడా వచ్చారు సార్. ఆయన కూడా ఛాన్స్ ఇచ్చారు సార్. ఆయన కూడా విన్నారు. డెమో క్లాసెస్ నచ్చిన తర్వాత ఆయన విని క్లాస్ ఎలా ఉంది, ఆయన జాబ్ చేస్తున్నారు సార్. ఆయన వినిన తర్వాత నియా సార్ టీచింగ్ వే అంతా నచ్చి ఆయన నన్ను ఇక్కడ సజెస్ట్ చేశారు సార్ జాయిన్ అవడానికి. ఓకే, వెరీ గుడ్. సో మీ బ్రదర్ కి నచ్చింది, మీ పేరెంట్స్ కి నచ్చింది, అందరికి నచ్చిన తర్వాత క్వాలిటీ థాట్ జాయిన్ అయ్యావు. సో ఫైనల్ గా కోర్స్ నడుస్తూ ఉండగానే మీకు ఆఫర్ వచ్చింది. సో ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ మీ బ్రదర్ కానీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతుంది? యాక్చువల్ గా మా ఫాదర్ కి హెల్త్ ఇష్యూ ఆయన ఏం చేయలేదు సార్. నన్ను చదివిస్తుంది మొత్తం మా అమ్మమ్మ గారి ఫ్యామిలీ. మా వీళ్ళు నన్ను చదివిస్తున్నారు సార్. ఎంసీఏ కూడా వాళ్ళే చదివిపించారు. నేను సింగిల్ డాటర్ సార్. దట్స్ వై వాళ్ళు ఏంటంటే నాకంటూ ఒకటి ఉండాలని చెప్పి, జాబ్ రావాలి అని చెప్పి వాళ్ళు నన్ను చదివిపించారు సార్. మా మావయ్య వాళ్ళు అయితే ఫస్ట్ నుండి కూడా నాకు ఏది అవసరమో, వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, అయినా కూడా నాకు ప్రయారిటీ ఇచ్చారు సార్. ప్రయారిటీ మా వీళ్ళిద్దరు మావేలు సార్. వాళ్ళిద్దరూ కూడా నాకు బ్యాక్ బోన్ లో ఎంతో సపోర్ట్ ఇచ్చి ప్రతి విషయంలోని కూడా నన్ను గైడ్ చేసి, నేను ఏది అడిగినా కూడా నాకు ఏది కాదనుకున్నా ప్రతిదీ అది నాకే ఇక్కడ వరకు మంచి ఉంటుంది అంతా చూసి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు సార్. ఫైనల్లీ నేను జాబ్ సాధించాను సార్. వాళ్ళైతే నా డ్రీమ్ ఫిల్ అయింది, మెయిన్ వాళ్ళ డ్రీమ్ కూడా ఫిల్ అయింది సార్. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మా వీళ్ళిద్దరూ కోరుకున్నట్టుగా నాకు క్వాలిటీ థాట్స్ లో వాళ్ళు నా మీద నమ్మకం ఉంచి జాయిన్ చేశారు. ఫస్ట్ క్వాలిటీ థాట్ మీద నమ్మకం ఉంచి జాయిన్ చేశారు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు అంటే మాత్రం నేను సజెస్ట్ చేసేది క్వాలిటీ థాట్స్. మీ మావయ్యకి మీ అన్నకి మీ సైడ్ నుంచి థాంక్స్ చెప్పుకుంటూ ఒకసారి. మా మావయ్యకి సపోర్ట్ చేశారు వాళ్ళు లైఫ్ లో. మా మావయ్యకి అయితే నేను ఇప్పటికీ కూడా నా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చిన్నప్పటి నుండి, నేను మా అమ్మ నాన్న దగ్గర లేను, మా అమ్మమ్మ తాతయ్య నేను అమ్మ నాన్నని పిలుస్తాను, వాళ్ళ దగ్గరే ఉన్నాను నేను. వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా మావయ్యకి మెయిన్, వాళ్ళు లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఇలా జాబ్ కొట్టి ఉండకపోతున్నాను. ఇప్పుడు మెయిన్గా ఇద్దరికి కలిసి కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ జాబ్ కొట్టాలంటే మెయిన్ హార్డ్ వర్క్, డెడికేషన్ ఇంపార్టెంట్. అంటే మీరిద్దరు కలిసి, అంటే మీ బ్యాచెస్లో ఇక్కడ వర్క్ చేసి మీ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకుని, అంటే మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ ఛాన్స్ వస్తుందో, ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేద్దాం అనుకుని, సో చివరికి ఛాన్స్ వచ్చింది, ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఫైనల్గా జాబ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ జర్నీలో మీకు అసలు ఫ్యాకల్టీస్ ఎవరెవరు సపోర్ట్ చేశారు,
ఇప్పుడు ఓన్లీ మనకి ఎలాంటి స్కిల్స్ నేర్పించారు? సో టెక్నికల్ స్కిల్స్ నియర్ సార్ ఎక్సలెంట్. సో దాంతో పాటు ల్యాబ్ ఫ్యాకల్టీ అయితే మనకి పద్మస్ అనే అండ్ రవి అనే ఉంటారు. వాళ్ళిద్దరు ఏంటంటే లైక్ ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే అదే క్వశ్చన్ మాకు వచ్చి ల్యాబ్ లో చెప్పి దీనికి మీరు లాజిక్ లో కోడింగ్ లో లాజిక్ రాయాలి, సో దీన్ని అవుట్పుట్ చూపించి మీరు ఈరోజు ల్యాబ్ నుండి బయటకు వెళ్ళాలి, సో దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆప్టిట్యూడ్ అయితే సార్ స్పెషల్ గా 10 to 11:30 12 వరకు ఆప్టిట్యూడ్ క్లాసెస్ కమ్యూనికేషన్ క్లాసెస్ అయితే చాలా యూస్ఫుల్ అయినాయి సార్. ఎందుకంటే నేను ఇక్కడ హైదరాబాద్ రాకముందు కమ్యూనికేషన్ లో చాలా పూర్ ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత బబితా మేడం డైలీ టాస్క్స్ కండక్ట్ చేయడం వల్ల వాటిలో నేను పార్టిసిపేట్ చేయడం వల్ల ప్రెజెంటేషన్స్ మీద పీపీటీ ప్రెజెంటేషన్స్ అండ్ గ్రూప్ డిస్కషన్స్ జామ్ మీటింగ్స్ కండక్ట్ చేయడం వల్ల అండ్ ఎవ్రీ మంత్ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ల్యాబ్ ఫ్యాకల్టీస్. అది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, ఈజీగా ఇంటర్వ్యూస్ ని క్రాక్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. దానికి మార్క్స్ కూడా మనకి మెన్షన్ చేస్తారు, గ్రేడ్ మార్క్స్. ఇప్పుడు మీ మాక్ టెస్ట్ రిజల్ట్స్ మీతో పాటు మీ పేరెంట్స్ కూడా మా పేరెంట్స్ కూడా వెళ్తున్నారు. అండ్ మనం మాక్ టెస్ట్ లో ఏంటంటే ఫర్ సపోజ్ మనం ఆప్టిట్యూడ్ లో తక్కువ ఉన్నాం, లైక్ కోడింగ్ లో తక్కువ ఉన్నాం అంటే మళ్ళీ కింద లైక్ డౌన్ లో మనకి ఇక్కడ రివ్యూ రాస్తారు, లైక్ దేనిలో సో అలా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనం దాన్ని చదివి మళ్ళీ నేను ఇక్కడ తక్కువలో ఉన్నాను, సో దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ ఉంటుందని సజెషన్. మన డైలీ ప్రోగ్రెస్ కూడా పేరెంట్స్ కి ఇంటిమేట్ చేస్తారు సార్. సెపరేట్ ఫ్యాకల్టీస్ ఉండి డైలీ మనల్ని అబ్జర్వ్ చేసి మన పర్ఫార్మెన్స్ ఎక్కడ వరకు ఉంది ఏంటది పేరెంట్స్ కి చెప్తా ఉంటారు. పేరెంట్స్ కు ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు ప్రతి మాక్ టెస్ట్ అటెండ్ అయ్యే వల్ల ప్రతి మాక్ టెస్ట్ అయితే అటెండ్ అయ్యాను సార్. లైక్ రవి అనే పర్పస్ అనే కండక్ట్ చేసేవాళ్ళు. లైక్ ఒక ఆప్టిట్యూడ్ గా 1 hour అండ్ కోడింగ్ కి టెక్నికల్ రౌండ్ కి ఒక 1.5 hour ఇచ్చి రిమైనింగ్ ఆ రిజల్ట్ మళ్ళీ ఈవినింగ్ 2:30 3 o'clock వాళ్ళకి కరెక్షన్ చేసి మళ్ళీ ఆ రిజల్ట్ మళ్ళీ మెయిల్ పెట్టేవాళ్ళు. సో మాతో పాటు మళ్ళీ మా పేరెంట్స్ కూడా ఇంటిమేట్ చేస్తారు, లైక్ మీ అబ్బాయికి ఈ మార్క్స్ వచ్చాయి, దానివల్ల వాళ్ళు ఏంటంటే హ్యాపీ, ఓకే అంటే కోచింగ్ వెళ్ళాడు బయట తిరగకుండా చదువుతున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మాక్ టెస్ట్ రిజల్ట్స్ మీకు కూడా మీ పేరెంట్స్ కూడా పంపించేవారు. సో ప్రతి మాక్ టెస్ట్ అటెండ్ అయ్యారు. ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ మీకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళ లేదంటే? ఫ్రెండ్లీగా ఉండేవారు సార్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్. లైక్ మనం ఏదైనా పర్సనల్ గా ఇక్కడికి వెళ్తున్నాం సార్, లైక్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అవైలబుల్ నైట్ 10 వరకు కూడా మనకి అవైలబుల్ గా ఉంటారు. ఎప్పుడు మనం ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి ఓకే నువ్వు అక్కడికి వెళ్ళి మేము చూసుకుంటాం రిమైనింగ్ ప్రాసెస్ అంతే చెప్పేవాళ్ళు. సో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. సో సుమన్ మీరు అసలు ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు? నేనైతే ఒక 4 to 5 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. సో ఇది నా 5th ఇంటర్వ్యూలో నాకు జాబ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా నేను 2 ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను, కానీ ఆ కంపెనీస్ నాకు పెద్దగా నాకు నచ్చలేదని వెళ్ళలేదు. సో ఇదైతే కంపెనీ బాగుంది. అండ్ ఆ ఇంటర్వ్యూస్ కూడా ఏంటంటే నేను క్వాలిటీ టాక్ త్రూయే వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెగాడ్రైవ్ ఇక్కడ పెట్టాను. మెగాడ్రైవ్ లో క్వాలిఫై అయ్యాక ఎవ్రీ పర్సన్ కి ఇక్కడికి వచ్చి ప్రతి కంపెనీని వాళ్ళు పంపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాడ్రైవ్ క్వాలిఫై లో అయితే మనకి తెలుసు, లైక్ మెగాడ్రైవ్ ఒక 5 రౌండ్స్ కండక్ట్ చేస్తారు. ఆ 5 రౌండ్స్ ఏంటంటే మనం ఏ కంపెనీకి వెళ్ళినా ఆ 5 రౌండ్స్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇది ఒక లైక్ బ్రిడ్జ్ అనుకోవాలి మనకి. సో ఈ 5 రౌండ్స్ క్వాలిఫై అయితే మనం ఎలాంటి కంపెనీకి వెళ్ళినా మనం క్లియర్ చేయగలమనే ఒక కాన్ఫిడెన్స్ అయితే మనలో బూస్ట్ అవుతుంది. అంటే ఒక కంపెనీస్ లో ఎలాంటి రౌండ్స్ ఇంటర్వ్యూస్ జరుగుతుందో సేమ్ రౌండ్స్ మెగా డ్రైవ్ లో పెట్టి మీరు మెగా డ్రైవ్ లో క్వాలిఫై అంటే ఎస్ నౌ యు ఆర్ రెడీ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇన్ ఎనీ కంపెనీ. సో మెగా డ్రైవ్ లో క్వాలిఫై అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా అంటే మీలో భయం పోతుంది. ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ ఇక్కడ ఫేస్ చేశారు కాబట్టి సో దట్ యూ కెన్ ఫేస్ ద ఇంటర్వ్యూ కాన్ఫిడెంట్లీ అండ్ ఈజీలీ యూ కెన్ క్రాక్ ద జాబ్. ఓకే. సో ఫైనల్ గా మీరు ఇక్కడ ఇద్దరు స్పేస్ వేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో జాబ్ కొట్టారు 2.4 lakhs per annum. ఓకే. సో ఫ్రెండ్స్, సో మీరు కూడా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ చూస్తున్నారు. ఇక్కడ క్వాలిటీ థాట్ టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఎవ్రీ వీక్ మీకు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది. మాక్ ఇంటర్వ్యూ రిజల్ట్స్ మీకే కాకుండా మీ పేరెంట్స్ కూడా షేర్ చేస్తుంది. రెజ్యూమ్ ప్రిపరేషన్స్, మెగా డ్రైవ్, ప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ డ్రైవ్. మీరు కోర్స్ అయిన తర్వాత అసలు ఇంటర్వ్యూకి మీరు సూటబుల్లా,
ఇంటర్వ్యూ మీరు ఇప్పుడు ఫేస్ చేయొచ్చా, ఒకవేళ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలనుకుంటే మీలో ఉన్న స్కిల్స్ ఏంటి, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, ఈ ఫీడ్బ్యాక్ అనేది మీకు షేర్ చేస్తూ మెయిన్గా కంపెనీ నంబర్ ఆఫ్ కంపెనీస్తో టైఅప్ పెట్టుకుని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ సో చాలా మందికి నంబర్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ లాక్స్ ఆఫ్ పీపుల్ జాబ్స్ని ప్రొవైడ్ చేస్తున్న మన క్వాలిటీ థాట్లో మీ సాఫ్ట్వేర్ కళల్ని నెరవేర్చుకోవడానికి జాయిన్ అవ్వండి, మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. అండ్ సుమన్ లక్ష్మి సాయి దుర్గా, ఫైనల్ క్వశ్చన్, జాబ్ వచ్చింది, ఎప్పుడు జాయినింగ్ డేట్? February 5th. ఫిబ్రవరి 5th జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ శాలరీతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పంపించారు సార్. బ్యాక్ బోన్ ఆఫ్ మనకి లైక్ మా ఫాదర్ అయితే ఒక ఫార్మర్, మాది బేసికల్ అయితే మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్, నియర్ టు ఒరిస్సా బోర్డర్. సో మా నాన్న ఒక ఫార్మర్, డైలీ లేబర్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిమైనింగ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ రాగానే వాళ్ళు పంపించారు సార్. అప్పుడు వాళ్ళ ఫేస్ లో మనం సంతోషాన్ని చూడొచ్చు. అండ్ స్పెషల్ థ్యాంక్ మా బాబాయ్ లేకపోతే నేను అసలు వైజాగ్ లో చదివేవాడిని కాదు. నేను వైజాగ్ లో ఒక 7 years చదివాను, 6-7 years. సో ఆయన నాకు మొత్తం వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి లైక్ ఫండ్స్, ఫీజు మొత్తం ఆయన చూసుకున్నారు. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి సార్. చెప్పండి మీ బాబాయ్కి, మీ పేరెంట్స్ కి సపోర్ట్ చేసిన రిఫర్ చేసిన మీ స్పెషల్ థ్యాంక్ మా బాబాయ్ దేవరస్ అండ్ మా పేరెంట్స్ లక్ష్మణ్ అండ్ గుణవల్లి. అండ్ ఇంకా స్పెషల్ థ్యాంక్స్ మా ఫ్రెండ్ రాజేష్, ఇక్కడ జాబ్ కొట్టారు. సో వీళ్ళు ముగ్గురికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో సాయి దుర్గా మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పండి మీ ట్రైనర్స్కి, మీరందరికీ. స్పెషల్ థ్యాంక్ టు ఫస్ట్ క్వాలిటీ థాట్ బికాస్ ఆఫ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా వీళ్ళు హనుమంతు అండ్ శ్రీను. అండ్ ఇక్కడ నాకు సపోర్ట్గా ఉన్న ఎవ్రీ ఫ్యాకల్టీకి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నియా సార్ మెయిన్. ఓకే, వెరీ గుడ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ both of you.